ఇచ్చాడు దేవుడు. ఒక భాగమేమో దేవుని సంబంధులు, రెండవ భాగం అపవాది సంబంధులు. అపవాది పిల్లలు ఉన్నారు, దేవుని పిల్లలు కూడా ఉన్నారు. స్పష్టంగా మనకి దేవుని పిల్లడురా, దేవుని బిడ్డరా ఇతను అని మనం చెప్పాలంటే ఆధారం ఏంటి? ఇతడు దేవుని సంబంధి, అబ్బా ఇతను దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డరా అని మనం చెప్పాలంటే ఆధారం ఏంటి? ప్రూఫ్ ఏంటి? వైట్ అండ్ వైట్ వేసుకుంటే సరిపోతుందా? అబ్బా వైట్ అండ్ వైట్ వేసుకొని ఉంటే ఇతడు దేవుని బిడ్డ అని చెప్పొచ్చా? రాజకీయ నాయకులు కూడా వైట్ అండ్ వైట్ వేసుకుంటున్నారు. వైట్ అండ్ వైట్ వేసుకొని అది పరిశుద్ధతకు సూచన అని చెప్పి అతడు క్రిస్టియన్, దేవుని బిడ్డ, ప్రభువుని నమ్ముకున్నటువంటి వ్యక్తి అని చెప్పొచ్చా అంటే చెప్పలేము. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద వాళ్ళు కూడా, రాజకీయ నాయకులు కూడా వైట్ అండ్ వైట్ ధరించుకుంటున్నారు. మరి దేవుని బిడ్డ, దేవుని సంబంధి, ప్రభువుని తెలుసుకున్నటువంటి వ్యక్తులు అని చెప్పాలంటే మనం ఎలా చెప్పగలం? ఎలా చెప్పగలము? వాక్యము సెలవిస్తుంది. ఎలా చెప్పొచ్చు అనంటే, దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో, అపవాది పిల్లలు ఎవరో తేటబడును చెబుతూ ఉన్నాడు. చూడండి, నీతిని జరిగించని ప్రతివాడు, తన సహోదరుణ్ణి ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు కారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతులు అలా పెట్టి గట్టిగా బిగ్గరగా చప్పట్లు కొట్టండి, కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండు విషయాలు ఇక్కడ చెబుతా ఉన్నాడు. దేవుని సంబంధులు కారు వీరు అని చెప్తా ఉన్నాడు. దీనిని బట్టి ఏంటి? నీతిని జరిగించని ప్రతివాడు. ఒక పాయింట్ ఏంటి? ఒక ఆధారం మనకు వచ్చేసింది. ఏంటి? నీతిని జరిగించని ప్రతి ఒక్కడు. వాడు ఎలాంటి వాడు? వాడు అపవాది సంబంధి.